హై వ్యూవర్స్, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక 1 minute వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించి కలెక్షన్స్ ఏవైతే ప్రకటిస్తూ ఉన్నారు అది నిజమా అబద్ధమా అన్నప్పుడు డైరెక్ట్ అనిల్ రావిపూడి చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తాను ఈవెన్ మొన్న ఈ గేమ్ చేంజర్ కి సంబంధించి డైరెక్టర్ శంకర్ ఆ సినిమాకి ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టించాడు ఏంటంటే దానికి సంబంధించి కూడా ఒక మాట అన్నాడు. ఓవరాల్ చూసుకుంటూ ఉంటే ఇప్పుడున్న డైరెక్టర్లో అనిల్ రావిపూడి మాట్లాడుతున్న విధానం కానీ అతని సినిమాల విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ కానీ చాలా బాగా నచ్చింది. ఎందుకు ఈరోజు ఏమన్నాడంటే సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి మీరు 9 రోజులు కలెక్షన్స్ వచ్చేసి 230 కోట్లు అన్నారు కదా, అది నిజమా అబద్ధమా? ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్లు అలా ఫిగర్స్ వేసేది ఆడియన్స్ యొక్క దాన్ని ఏమంటాలి వాళ్ళ హ్యాపీనెస్ కోసం, ఫ్యాన్స్ కోసం, ఎంటర్టైన్ చేయడం కోసం. బట్ అవి నిజం కాదని కొంతమంది అన్నారు. నిజమా అబద్ధమా చెప్పండి అన్నారు. దెన్ మన అనిల్ చెప్పింది ఏంటంటే ప్రతి ఫిగర్ కూడా ప్రతి రూపాయి కూడా జిఎస్టీతో కలగలిపి ట్యాక్స్తో కలగలిపి వేసింది. అక్కడ మా సినిమాకు వస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రేక్షకుల యొక్క నవ్వు నుంచి వస్తున్నదే, ఫేక్ కలెక్షన్ ఎక్కడా లేదండి, పెట్టమండి అసలు అట్ట. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయింది, ఇక మేము కలెక్షన్స్ అంతా తీసుకోవాల్సిన అవసరంలా, ఇప్పటికీ హౌస్ఫుల్ నడుస్తున్నాయి, అయినా ఎందుకు వేస్తున్నాం? మీ నవ్వుల ద్వారా అంత డబ్బు వచ్చింది మాకు అని చెబుతున్నాం. ప్రతిదానికి లెక్క ఉంది. ఇప్పుడు ఏవైతే సినీ ఇండస్ట్రీలో ఐటీ రేట్స్ జరుగుతున్నాయని అంటున్నారో వాస్తవానికి ఎవ్రీ 2 years ఒకసారి ఐటీ రేట్స్ జరుగుతూనే ఉంటాయండి, అది నార్మల్ రొటీన్లో భాగమే అని చెప్పుకొచ్చాను. ఇక ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్దాం. అఫ్కోర్స్ ఇప్పుడు ముందు చెప్పినట్టు 1.5 minute కూడా ఇందులోనే కలిసిద్దిలేండి. మెయిన్ టాపిక్ ఏంటి? పుష్ప లెక్కలు ఏవైతున్నాయో అవి బొక్కలా అంటే నిజం కాదు అబద్ధమా? టార్గెట్ దిల్ రాజు కాదు మరి ఎవరు అన్నప్పుడు క్లియర్గా పుష్ప 2 సినిమాకి సంబంధించి రికార్డులు అంటూ కలెక్షన్స్ ఫిగర్స్ ఏవైతే వేశారో అది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ని అండ్ బిగ్ షాట్స్ని బాగా ఇగో హట్ చేసింది. దాంతో అసలు ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి నిజంగా వచ్చిన కలెక్షన్స్ నిజమేనా, ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా ముందు లెక్క తేల్చండి. తర్వాత బాలీవుడ్ని దాటేసాం, అసలు ఆ రికార్డులు మా దరిదాపులు ఇంకేమీ లేదని తెలుగు వాళ్ళు అంటున్నారు. ఈ తెలుగు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి ఐడి రేట్స్ వేసి నిజాలేంటో బయటికి లాగండి. వాళ్ళు సక్రమంగా ట్యాక్స్ కడుతున్నారా లేదా, జిఎస్టీ పే చేస్తున్నారా లేదా, అన్నింటికి మించి రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు డైరెక్టర్లకు కానీ హీరోలకు కానీ ఇస్తున్న రెమ్యునరేషన్ బయటకు చెప్తుంది ఎంత, అక్కడ లెక్కల్లో చూపుతుంది ఎంత. ఈ మధ్యకాలంలో హీరోలు డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అమౌంట్ కొంత తీసుకున్నారు రెమ్యునరేషన్, రిమైనింగ్ వచ్చేసి సినిమాలో ప్రొడక్షన్లో భాగం అవుతున్నారు, ప్రొడక్షన్లో భాగం కాకపోయినా సరే ప్రాఫిట్లో భాగం అవుతాం అన్నారు. ఆ వేళ లెక్కలు తెచ్చడానికి అన్నప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దగ్గరగా పుష్ప 2 సినిమాకి సంబంధించి అనఫిషియల్ ఇంకా అఫిషియల్ అనౌన్స్ చేయలేదు, ఇది 531 కోట్లు తేడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏది అక్కడ ఉన్న లెక్కలకి వాళ్ళు చూస్తున్న దానికి 531 కోట్లు. ఎలా ఏంటంటే సుకుమార్ సంబంధించి కొంత డబ్బు తీసుకొని ఇంకొంత డబ్బు వచ్చేసి ప్రాఫిట్లో షేర్ అడుగున్నారు. ఆ వేళ ఆయన కూడా ఉన్నాడు, ఇన్వాల్వ్మెంట్ ఉంది పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ కూడా. అయితే ఆయనకి ఇచ్చిన డబ్బు వైట్ ఇచ్చారా బ్లాక్ ఇచ్చారా, ఆయనకి ఇచ్చిన డబ్బు అసలు లెక్కలో చూపారా లేదా, ఎందుకు ఆయనకి ఎంత ఇచ్చారు ఏంటి లెక్కలు కనుక చూపితే సుకుమార్ అది తీసుకొని కనుక ఉంటే ఆయన జిఎస్టీ పే చేయాల్సిందే అండ్ వీళ్ళు పే చేయాల్సి వచ్చింది ఇక్కడ. సో అలా కాకుండా ఉంటే మేనేజ్ చేయొచ్చు డబ్బుని. అలా సుకుమార్కి వాళ్ళు ఇచ్చామని ఎంతైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్న దానికి అక్కడ కనిపిస్తానికి తేడా ఉందట, క్షమించాలి. అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన రెమ్యునరేషన్ ఏదైతే అంటున్నారో అక్కడ కూడా తేడా ఉందట. వీళ్ళిద్దరి దగ్గరే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 250 crores దాదాపు డిఫరెన్స్ కనిపిస్తుందంట. అల్లు అర్జున్కి ఇచ్చింది కానీ సుకుమార్కి ఇచ్చింది కానీ వీళ్ళు ఏదైతే లెక్కల్లో చూపారో దానికి కానీ యాక్చువల్ ఫిగర్స్ కానీ. సో ఇటువంటి మూమెంట్లో మెయిన్గా ఇక్కడ పుష్ప 2 నిర్మాతలే లాక్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. లాక్ అంటే అలాగే ఇక్కడ జైలు శిక్ష పడదు, జరిమానా వేస్తారు. మనకు అందుతున్న సమాచారం అప్రాక్సిమేట్లీ 153 కోట్లు జరిమానా పడే ఛాన్స్ ఉంది అంటున్నారు. నిజంగా అలా కనుక పడేటట్టయితే వాళ్ళు హ్యూజ్ లాసే. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్, 1850 కోట్లు అంటున్నారు కదా, యాక్చువల్గా రౌండ్ ఫిగర్స్ వచ్చే రియాలిటీ వచ్చేసి 2000 కోట్లు ఆల్రెడీ దాటేసిందంట. మేబీ దంగలు కూడా దాటేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎంత కలెక్షన్ అయితే వచ్చిందని చెప్తారో దాని దగ్గర లెక్కలు చూపించి డబ్బులు పే చేయాల్సింది జిఎస్టీ.
అలా కాకుండా కలెక్షన్ తక్కువ అని చూపిస్తే వీళ్ళు డే వైజ్ కలెక్షన్స్ చూపించడానికి రీజన్ కూడా ఇదేనంట. వస్తున్న కలెక్షన్ వేరు, వీళ్ళు చూపిస్తుంది వేరు. చూపిస్తుంది వచ్చేసి గట్టిగా చూపిస్తున్నారు, ఇంకా అంతకన్నా గట్టిగా వచ్చిందంట. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప కలెక్షన్స్ రాలా. దీంతో పాపం బయ్యర్లు కొంతమంది నష్టాల్లో ఉన్నారని అంటున్నారు. నిజమైన తప్పదని బయటపడాలి. ఎందుకంటే త్వరలో పుష్ప 2 వచ్చేసి ఓటీటీలో వచ్చిందని అంటున్నారు. అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కొత్తగా ఎక్స్ట్రా 10 minutes 20 minutes యాడ్ చేశారు కదా, అది కూడా మన తెలుగు డిస్ట్రిబ్యూటర్ల కోసం, బయ్యర్ల కోసం అంట. కనీసం ఇప్పుడన్నా కలెక్షన్స్ వస్తే వాళ్ళు బయటపడతారని చెప్పేసి. రైట్, పుష్ప 2కి సంబంధించి మొత్తానికి లెక్కల్లో బొక్కలు ఉన్నాయి. అవన్నీ ఐటీ వాళ్ళు తేలుస్తారు. అండ్ రెగ్యులర్గా దిల్ రాజు సంస్థలు ఉన్నాయి కదా, ఆయన దానికి సంబంధించి మ్యాంగో అధినేత ఉన్నారు, మన సునీత్ గారి యొక్క హస్బెండ్ రామ్ వీరమాచినేని. ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అంట. సో అందుకే ఆయన ఇళ్ల మీద ఆయన ఆయన ఆఫీస్ మీద దాడి చేస్తున్నారు. రైట్స్ అంతే, తనిఖీలు, దాడి కూడా తనిఖీలు. అలాగే దిల్ రాజు భార్య, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఆఫీసులు, వీరికి రిలేషన్ కూడా ఉంది. లైక్ అన్ని చోట్ల కూడా సోదాలు జరిపారు. ఇంకా రామ్ చరణ్తో బుచ్చిబాబుతో ఒక సినిమా దిగిపోతున్నాడు. ఐ థింక్ వెంకట సతీష్ అనుకుంటా ఆయన పేరు. ఆయన మీద, ఆయన ఆఫీస్ మీద. ఈవెన్ రామ్ చరణ్ సుకుమార్తో 17వ సినిమా రామ్ చరణ్ కెరీర్లో, అది కూడా ఈయన ప్రొడ్యూసర్ అంట. దీనికి కూడా బడ్జెట్ బుచ్చిబాబుతో వచ్చేసి బడ్జెట్ 300 కోట్లు ప్లస్ అంట. సుకుమార్తో కూడా అప్రాక్సిమేట్లీ అంతే. అసలు ఇన్ని 100 కోట్లు ఎక్కడే అసలు వీళ్ళకి? వీళ్ళు బయట ఫైనాన్స్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నారా, లేదు అంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? అంత డబ్బు ఉంటే అసలు ట్యాక్స్లు కడుతున్నారు 2 నాళ్ళు. అండ్ మోర్ ఓవర్ సినిమాలో వీళ్ళు మాత్రమే ప్రొడ్యూసర్ కనిపిస్తూ బయట ఇంకా చాలా మంది ఇందులో ఉన్నారా, అది కూడా తెలియాలి. తెలుగు సినీ ఇండస్ట్రీ ఈరోజు ఆల్మోస్ట్ బాలీవుడ్ని దాటేసింది. మన ప్రభాస్ సినిమాలే తీసుకోండి, బాహుబలి 1, బాహుబలి 2 ఏ రేంజ్ అసలు. దాని తర్వాత రాధేశ్యామ్ అంత ఎఫెక్ట్ చూపించకపోయినా సలార్, కల్కి దుమ్ము లేపేసే. సౌత్ ఇండియాలో అన్నప్పుడు కేజీఎఫ్ ఒకటి కనిపిస్తుంది కన్నడంలో. ఇక మన జైలర్ రజనీకాంత్ కానీ, మన విజయ్ ఉన్నాడు కదా, అతని సినిమాలు ఏమైనా ఉన్నా కానీ అనంత మాత్రమే. అనంత మాత్రం ఇస్ నథింగ్ బట్ ఎలా అంటున్నానంటే 1000 కోట్లు లోపు అవన్నీ. 1000 కోట్లు దాటినప్పుడు తెలుగువే కదా, 500 కోట్లు ఈజీగా దాటేసినాయి అసలు మనవే. సో ఇలా చెప్పుకుంటే అసలు ఆ డబ్బు అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ ఆ డబ్బు వస్తుంది నిజమా అబద్ధమా, ఆ గవర్నమెంట్ ట్యాక్సులు కడుతున్నారా లేదా, సినిమా విషయాన్ని పక్కన పెట్టండి, వీళ్ళు ఇంకా ఏ అపరాధాలు చేస్తున్నారు ఏంటి, అసలు ఇందులో ఎంతమంది ఉన్నారు ఏంటి, అవే ఇప్పుడు మొత్తం లెక్కలు బయటకు తీస్తున్నారు. ఐఎమ్ షూర్ అండి దీని వెనుక నార్త్ ఇండియా బ్యాచ్ ఉన్నారు, దీని వెనుక బాలీవుడ్ ఉన్నారు, అన్నింటికి మించి అవునన్నా కాదన్నా సెంట్రల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు అయితే ఉన్నారు. సో టార్గెట్ ఏంటి ఇక్కడ? సినీ ఇండస్ట్రీ. ఏది? తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పుష్ప వాళ్ళు మెయిన్ ఇక్కడ. వాళ్ళు చెప్తున్న నిజం ఎంత, అబద్ధం ఎంత, అండ్ వారికి ఎవరికి ఎంత ఇచ్చారు ఏంటి మొత్తం బయటపడాలి. సో సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ అయితే నిజమని చెప్తున్నారు. నిజమే, ఆ రకంగా ఉన్నాయి, టికెట్లు కూడా తిరుగుతున్నాయి, అండ్ ప్రేక్షకులు ఇంకా థియేటర్ వెళ్తూనే ఉన్నారు. పుష్ప సినిమాకి మాత్రం చెప్తున్న దానికి రియాలిటీకి డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఐటీ రేట్స్ అయితే ఎవ్రీ 2 years జరిగాయని చెప్పేసి అనిల్ రాయపూడి చెప్తున్నారు. అది నిజమే, గతంలో చాలాసార్లు జరిగి ఉన్నాయి. అరెస్ట్లు అయితే ఎక్కడ ఉండవండి. అమౌంట్ ఇదిగో మీరు చెప్పిన ఎంత, లెక్కల్లో ఉన్నది ఎంత, నిజమే ఎంత అని మొత్తం చూపించి ఐటీ వాళ్ళు ఏం చేస్తారంటే జరిమానా కట్టు ఎంత అని చెప్తారు, అది కడితే అయిపోతుంది.